అన్న ఎప్పుడు పరిచయారు మీకు? 2007 అసలు ఇక్కడ నుండి పార్టీ రిట్రీట్ కావడం కోసం అంటే ఇక్కడ సరే ఒకసారి మనం వెనక్కి వద్దాం. మిగతా తెలంగాణలో, ఛత్తీస్గఢ్లో పార్టీ ఎంత బలం ఉంది ఏఓబిలో, ప్రకాశం జిల్లాలో పార్టీ రావడమే మంచి కార్యక్రమాలు చేసింది మీరు చెప్తున్నట్లుగా. కానీ ఎక్కువగా నిలబడిపడింది, ఎందుకు నిలబడలేదు ఇక్కడ? అంటే త్వరగా వెనక్కి వెళ్ళిపోయింది పార్టీ. ఇక్కడ పెద్ద ఎత్తున అంతకు ముందు నుంచి పాతగా ఉండి ఇక్కడ పరిచయాలు అట్లా పెద్దగా లేదు. పార్టీ వచ్చి ఉన్నటువంటిది కొన్ని రోజులే. ఆ కొన్ని రోజులు అంటే మనం ఉన్నటువంటిది ప్రజలలోకెళ్ళేసి ప్రజా నిర్మాణాలు చేయడం అనేటువంటిది, ప్రజా సంబంధాలు మెయిన్. ఇక్కడ ఏది చేయాలన్నా, పార్టీ నిలబడాలన్నా, పార్టీ దెబ్బతినడం కోసమైనా పార్టీ ప్రజలకు సహకరిస్తేనే పార్టీ నిలబడుతుంది. కాబట్టి లాస్ట్కు నిర్బంధం పెరిగిన తర్వాత ఎక్కడ వాళ్ళను అక్కడ అన్నం పెట్టిన వాళ్ళను కొట్టడమే నిర్బంధము 2003 నుంచి స్టార్ట్ అవుంది. 2003కు పెద్దగా అంతకుముందు పెద్ద ఏ పోరాటం చేసినా ఏదో వచ్చేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, కానీ పోలీసులు కూడా ఆ గ్రామాలలో ఉన్నటువంటి పెత్తందారులే బయటికి వెళ్ళిపోయేవాళ్ళు, కానీ ఊర్లో వదిలిపెట్టేసి కొంచెం టౌన్ ప్రాంతాలలోకి వెళ్ళిపోయి బతికేవాళ్ళు తప్ప. ఇక 2003 నుంచి 4 ఆ టైంలో చంద్రబాబు సీఎంగా ఉండి తర్వాత ఎలక్షన్లు జరిగేటువంటి టైంలో ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా అంటే అప్పుడు జరిగినటువంటి క్రూరమైనటువంటి కొంతమంది మా పార్టీ వాళ్ళని పట్టుకొని చంపేయడం అనేటువంటిది, క్రూరంగా ఇంటికాడ ఉన్నటువంటి వాళ్ళని ఫ్యామిలీలను తీసుకెళ్ళి చంపేయడం అనేటువంటిది, దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్కు యాంటీగా కూడా అప్పుడు కొంతమందిని ఊర్లో ఉన్నటువంటి ఆ పార్టీ కార్యకర్తలు అనేటువంటి వాళ్ళను కూడా కొంతమందిని చంపడం అనేటువంటిది జరిగింది. అంటే ఈ పార్టీని లేకుండా చేయాలి అనేటువంటిది అప్పుడు పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమం. కాబట్టి ఆ టైంలో కొంతమంది జనరల్గా ఒక అతను మనం చంపినామంటే వాళ్ళ బంధువులు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరూ మనకు దూరం అవుతారు. అయితే అది చేయడం అనేటువంటిది తప్పు అనేటువంటిది పార్టీ సమీక్షించింది. అట్లా మనం చేయడం అనేటువంటిది అంటే ఇన్ఫార్మర్ అనేటువంటిదే కాదు, కానీ పార్టీ కార్యకర్త ఇన్ఫార్మర్ రూపంగా కూడా వాళ్ళే ఉండేటోళ్ళు. ఇక కొంత లీడర్లుగా గ్రామ పెత్తందారులుగా వాళ్ళే ఉండేటోళ్ళు. అయితే అట్లా లేకుండా కూడా ఉన్నటువంటి వాళ్ళని కూడా కొంతమందిని కొన్ని చర్యలు చేయడం వల్ల ప్రజలు దూరం కావడం అనేటువంటిది జరుగుతున్నది. అంటే పార్టీ అప్పుడు చేసిన కొన్ని కార్యక్రమాలు తప్పుడు సంకేతాలు, అది పార్టీ నిర్ణయం తీసుకున్నది, అది కరెక్ట్ మనం చేయలేదు. అంటే ఈ మనం తీసుకున్నటువంటి నిర్ణయం మాధవ్ ఎన్కౌంటర్ కూడా జరిగింది. ఒకసారి దాని గురించి చెప్పగలరా? మాధవ్ ఎన్కౌంటర్లో నేను లేనన్నా, మా చుట్టుపక్కల ఉన్నాంలే కానీ మాధవ్ ఎన్కౌంటర్ టైంలో నేను లేను. అమ్మ ఇప్పుడు మీరు ఛత్తీస్గఢ్కి వెళ్ళాక చనిపోయారా, ముందే చనిపోయారు? లేదు, ముందే చనిపోయింది. అమ్మ చనిపోయింది 2007. మేము ఫస్ట్ మా ఊరికి అవతల మా అమ్మ లాస్ట్కు మేము 4 పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఇంకా రోజు ఊర్లోకి వస్తూనే ఉంది పోలీస్ బ్యాచ్. వచ్చి ఇంటి మీద దాడి చేయడం, మొత్తం ఊరి మీద దాడి చేయడం, ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళను కొట్టడం, ఇలాంటిది ఎవ్వరు కూడా మా అమ్మకు సహకరించకుండా ఉండేటువంటిది పరిస్థితి అయింది. లాస్ట్కు మా మేనమామ వాళ్ళు 5 మంది అయితే 5 మంది ఊర్లోనే ఉంటారు. మా పిన్ని వాళ్ళు 2 అయితే 2 ఊర్లోనే ఉంటారు. వాళ్ళు కూడా సహకరించినటువంటి పరిస్థితి అనమాట. అంటే ఎవరు కొంచెం సహకరించిన బంధువులు అనేటువంటి పేరుతో మనకు సహకరించకపోయినా కూడా వాళ్ళని కొట్టి అట్లా ఇబ్బందులు పెట్టిండ్రు, స్టేషన్లోకి తీసుకుపోయినరు. అట్లా చేయడం వల్ల లాస్ట్కు మా అమ్మ ఊర్లో ఉండలేకపోయింది. ఇంటి మీద దాడి చేసి ఇల్లు కూలగొట్టేసిర్రు పోలీసులు. ఇవన్నీ చేసిన తర్వాత మా అమ్మ ఇంటి దగ్గర ఉండలేనటువంటి పరిస్థితి. ఇక కొంతమంది ఇక ఊరి పక్కన అక్కడ ఇక్కడ ఉంటూ అట్లా పక్కన ఊర్లలో మావుటూరు అనేటువంటి ఊర్లో యువతల కాకర్ల విలేజ్లలో అట్లా కొన్ని రోజులు ఉండేది. అక్కడ కూడా దాడులు చేయడం స్టార్ట్ అయింది. ప్రతి ఇండ్లు చెక్ చేసేవాళ్ళు. అట్లా ఇండ్లలో ఎక్కడో ఒకసాట మచ్చుల మీద దాచిపెట్టడము, బాత్రూమ్లలో దాచిపెట్టడము, మంచం కింద దాచిపెట్టడం ఇట్లా చేశారు మా అమ్మను. అట్లా దాచిపెట్టి ఇంకా కొన్ని రోజులు ఇంకా కష్టం అవుతుంది అని చెప్పేసి మా మేనమామోళ్ళే మాకు హైదరాబాద్లో బంధువులు ఉంటే అక్కడికి పంపించేశారు. అక్కడికి పంపించిన తర్వాత సరే ఇంత ఇబ్బంది మా అమ్మ ఉండడం వల్ల గ్రామాన్ని మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్నారు. సరే మా అమ్మ కూడా నేను ఇంటి దగ్గర ఉండను, నేను పార్టీలోకి వచ్చేస్తాను అంటుంది. అంతకుముందే చాలాసార్లు నేను వస్తాను అని చెప్పేసి అంటే మేమే ఆపినాం ఇంటి దగ్గర. సరే ఏజ్ కొంచెం పెరుగుతుంది ఎందుకులే అని చెప్పేసి మేమే ఆపినాము. సరే అని చెప్పేసి ఇంకా లాస్ట్కు తీసుకెళ్దాము, ఇంకా ఇట్లయితే మరి కష్టం అవుతుంది కదా, నేను ఉండలేను అని అమ్మ అన్నది. ఇంకా మేము తీసుకెళ్లాలనేటువంటి నిర్ణయం తీసుకొని పార్టీ కమిటీ కూడా, రాష్ట్ర కమిటీ వాళ్ళు కూడా అమ్మని తీసుకురమ్మని చెప్పేసి చెప్పారనమాట. ఇంటి దగ్గర ఇబ్బంది పెడుతున్నారు, బంధువుల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇంకా అమ్మ ఉండడం కష్టం అవుతుంది కదా, తీసుకురండి అని మాకు చెప్పిన తర్వాత మేము వచ్చి ఊరి దగ్గరకు వచ్చేసి మా మామ వాళ్ళకి అడిగినాము.
అడిగితే లేదమ్మా మీ అమ్మ ఇక్కడ హైదరాబాద్లో ఉంది అని చెప్పేసి అన్నారు. సరే పిలవనంపమంటే ఎందుకు ఇప్పుడు మళ్ళీ తన్నిస్తారా మీరు అని చెప్పేసి అన్నారు. అంటే లేదు మామ మేము తీసుకెళ్తాము అన్నాను. వద్దులే అన్నారు. వద్దులే ఆమె ఏదో అక్కడ బతుకుతుంది కదా అని చెప్పేసి అంటే లేదు పిలవనంపండి మామ అని చెప్పేసి సరే చూసైనా పోతాము పిలవనంపండి అని చెప్పినాము. ఇక పిలవనంపిన తర్వాత మేము మా దగ్గరికి వస్తున్నానే సరే అమ్మ మరి వెళ్తావా ఇంటికాడ ఉంటావా అంటే ఇప్పుడు ఉండే కానీ ఏమన్నా ఉంటావా ఎట్లా అని చెప్పేసి అంటే లేదు నేను ఇక్కడే ఉంటాను అన్నది. ఇక పార్టీలో ఉన్నాక ఒక 3 నెలలు అట్లా మాతోటే ఉన్నది. మా ఊరి మేము గుంటూరు అటు సైడు కొన్ని ఏదో రైడ్ చేయాలంటే అటు వెళ్ళినాము, ఏదో ఫెయిల్ అయితే మళ్ళీ రిటర్న్ వచ్చేసినాము. ఆ టైం అంతా మాతోటే ఉన్నది. మేము మా ఊరికి అవతల సైడ్ పైన బసిరెడ్డిపల్లి అని ఉంటుంది, అక్కడికి వచ్చి ఆగినాము. పగలు అక్కడ నైట్ వచ్చేసి సరుకులు తీసుకొని పోయినాము ఊర్లో. అక్కడ సుగాలి తాండ ఉంటుంది, ఆ తాండకు దగ్గరలో మేము ఆగి ఉన్నాము. వర్షం పడి బురద ఉన్నది, ఆ బురదలో మా అడుగులు పడ్డాయి. అక్కడ ఎవరు ఇన్ఫర్మేషన్ తాండా నుండి ఇన్ఫర్మేషన్ పోయింది అనేటువంటిది మా ఆలోచన. అట్లా మొత్తంగా ఊరు మొత్తాన్ని చుట్టుముట్టిండ్రు ఆ తాండాను. తర్వాత ఇక మాకు ఆ విషయం తెలియదు అసలు. మేమున్న డైరెన్ మొత్తం చుట్టుముట్టిండ్రు 4 గంటల టైంలో. 4 గంటలకల్లా పగలు 4 గంటలకి మొత్తం డేరే చుట్టుముట్టేసి ఫైరింగ్ స్టార్ట్ చేసి నేను అప్పటికి శాఖమూరి అప్పారావు మాతోటే ఉన్నాడు. ఇక ఏడుకో బయటికి వెళ్ళి రావాలమ్మా నువ్వు ఏపీటీ ఉంది అని చెప్పేసి అంటే నేను స్వీల్లో డ్రెస్ మార్చేసుకొని స్వీలు వేసుకొని తుపాకీ అన్న అప్పుడు టోటల్ కమాండరు, నేను టోటల్ డిప్యూటీ కమాండర్గా ఉన్నా. సాగర్ అన్న టోటల్ కమాండర్. అంటే అప్పుడు దక్షిణ తెలంగాణ వాళ్ళు కొంతమంది కలిసి ఉన్నాము, మేము ఇక్కడ వాళ్ళం కొంతమంది అందరం కలిసి ఉన్నప్పుడు అన్న టోటల్ కమాండర్ ఉన్నాడు, నేను టోటల్ డిప్యూటీగా ఉన్నా. ఇక ఆ టైంలో అన్నను ఏడుకో రాష్ట్ర కమిటీ వాళ్ళ పనుల మీదనే సెల్లు మాట్లాడడానికి కొండకు పంపించేశారు. ఇక నేను బయటికి వెళ్ళడం కోసం రెడీ అయ్యి తుపాకీ ఇంకా సరే శాఖమూరి అప్పారావే మాతోటి ఉన్నాడు. ఇక సరే ఈ వెపన్ ఎవరికన్నా ఇవ్వండి అన్న అని చెప్పేసి అక్కడ పెట్టేసి వెళ్దామని చెప్పి అక్కడికి రావడం స్టార్ట్ అయింది. ఇంకా ఫైరింగ్ ఆ అన్న దగ్గరే కూర్చొని ఉన్నా నేను. ఇక ఫైరింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ కావడమే అదే హెడ్ క్వార్టర్ మీదనే స్టార్ట్ అయింది ఫైరింగ్. ఒక సెక్షన్ ఉన్నది కానీ సెక్షన్కు మధ్యలో నుండి హెడ్ క్వార్టర్ మీదనే ఫైరింగ్ స్టార్ట్ అయింది. ఇక తర్వాత ఫస్ట్ సెంట్రీలో ఉన్నది మా చిన్న చెల్లెలు, సెంట్రీలో ఉన్నది మైన్ వేలు చేసింది. సెంట్రీలో ఉన్న మిగిలిన ఇద్దరు పరిగెత్తేసి డైరెక్ట్ వెళ్ళి వచ్చేస్తే మా చెల్లెలు అక్కడే ఉండేసి మైన్ వేల్చింది, ఫైరింగ్ చేసుకుంటే వెనకకు వచ్చేసింది. ఇక చెల్ల నువ్వు ఫస్ట్ డ్రెస్ మార్చుకొని నీ వెపన్ నువ్వు తీసుకో అని చెప్పేసి అంటున్నాను. నేను వెపన్ మార్చేసుకొని ఇంకా డ్రెస్ మార్చుకొని వెపన్ తీసుకున్నా. ఇక ఫైరింగ్లో మరి అన్న లేడు కదా, నువ్వే అటు మరి చుట్టుముట్టిండ్రు మనకు మొత్తం బ్యాచ్ చాలా. అంటే వాళ్ళు పేపర్లో మరుసటి రోజు వేసింది 1200 మంది మేము వచ్చినాం అనేటువంటిది వాళ్ళు వేసింది. అట్లా మొత్తం డేర చుట్టుముట్టిండ్రు. ఎటో ఒక సైడు మీరు మైన్ను పేల్చడము, ఈ లాబింగ్ మైన్లు కొన్ని పెట్టుకున్నాం టిఫిన్లతో, ఆ మైన్లు పేల్చేసి మీరు ఎటో ఒక సైడు మనం వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటున్నానే. ఇక చుట్టూ ఫైరింగ్ మా వాళ్ళు కూడా మొత్తం కవర్లలోకి వెళ్ళిండ్రు. ఫైరింగ్ స్టార్ట్ అయింది. దాదాపు గంట టైము ఫైరింగ్ స్టార్ట్ జరిగింది. తర్వాత ఇక ఒక సైడు కొంచెము ఫైరింగ్ మేము గ్రైనేడ్ చేయడము, ఆ టీము కమాండర్గా నేనే ఉన్నా. ఇక ఫైరింగ్ గ్రైనేడ్ చేయడము, ఫైరింగ్ చేసుకుంటూ ఈ లాబిన్ మైన్లు యూజ్ చేస్తూ అట్లా ముందుకు వెళ్ళిపోయినాము. ఇంకా మా అమ్మకు ఫస్టే గాయమైంది. మా అమ్మ ఈ హెడ్ క్వార్టర్లోనే ఉన్నది. ఆమె కొత్త అబ్బాయి వచ్చింటే అబ్బాయికి తుపాకీ ఇచ్చినాము. ఆ తుపాకీ పట్టుకురావడం కోసం మా అమ్మ వెళ్ళింది. వెళ్తున్నానే మా అమ్మకు ఇక్కడ పడింది తూట. ఇక్కడ పడేసి ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడ బయటకు వచ్చేసింది. వచ్చి నేను డ్రెస్ మార్చుకోవడానికి వెళ్తుంటే నాకు వచ్చి చెప్పింది, పద్మ ఇట్లా నాకు తూట తగిలింది అని చెప్పేసి. అంటే సరే మనం అమ్మ కోసము ఆలోచిస్తే ఇక్కడ కుదరదు కదా, బాధ్యత మనది, మన మీద ఉన్నది. అమ్మ కంటే ముఖ్యంగా నాయకత్వం ఉంది ఇక్కడ, నాయకత్వాన్ని కాపాడాలి అనేటువంటి దాంతో మేము ముందుకు వెళ్ళిపోయినాము. వెళ్ళిపోయిన తర్వాత ఇక మరుసటి రోజు తెల్లారేంత వరకు కూడా మేము ముందు వెళ్తూనే ఉన్నాం. తెల్లారుజామున ఒక కొండ మీదకి ఎక్కేసి అక్కడ డేరేసి అక్కడ రోల్ కాల్ చేసి మమ్మల్ని కొంచెం ముందే ఉండమన్నారు, ముందే ఉన్నాము. తెల్లారిన తర్వాత అప్పుడు మేము మా అమ్మను మోసుకొని వస్తున్నారు. ఆ విషయం మోసుకొచ్చేంత సీరియస్ అయింది అనేటువంటిది కూడా మాకు తెల్లారినదనక కూడా తెలియదు. అయితే మా అమ్మను అప్పుడు సత్యము అని ఒక ఎస్జెడ్సీ నెంబరు ఇక్కడ సెక్రటరీగా ఉన్నాడు, ఆ అన్న ఉన్నాడు. వాళ్ళందరూ కలిసి మోసుకొని వచ్చిండ్రు. ఇక మోసుకొని వచ్చిన తర్వాత తెల్లారి మళ్ళీ ఏంటి ఎట్లా ఉంది అని చెప్పేసి రోల్ కాల్ అయిపోయిన తర్వాత వెళ్తే మాట్లాడతలేదు అసలు. ఏమ్మా అని చెప్పేసి అంటే కనీసం అసలు దెబ్బ తాకింది అంటే కని పెంచి ఇన్ని సంవత్సరాలు నిన్ను సాకి
అని బాగా ఏడ్చింది. ఏడిస్తే మళ్ళీ అప్పారావు అన్న మాట్లాడిండు, రవి ఇక్కడ పేరు అన్న పేరు మాట్లాడిండమ్మా, వర్గ సంబంధము అంటే ఇదేనమ్మా, అంటే నీకు గాయమైనా కూడా ఒకవైపు కని పెంచిన తల్లి గాయమైనదన్నా కూడా కూతుర్లు నిన్ను ఒక్కదాన్ని కాదు మొత్తం క్యాంప్ మనం ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ను కాపాడాలి అనేటువంటి దాంట్లో భాగంగా పట్టించుకోలేదు తప్ప నిన్నేదో పట్టించుకోవద్దు అనేటువంటిది కాదు కదా అని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఇక బాగా రవి అన్న కూడా అప్పుడు ఏంటంటే అందరినీ పిలిచి రోల్ కాల్ చేసి ఇట్లా వర్గ సంబంధం కన్నా కూడా అంటే రక్త సంబంధం కన్నా కూడా వర్గ సంబంధం అంటే ఇలా ఉంటుంది అనేటువంటిది అందరినీ పిలిచి రోల్ కాల్ చేసి మాట్లాడించి అప్పుడు చేతులు కలిపించారు అనమాట. అప్పుడు బాగా సంతోషపడింది. అంటే నా బిడ్డలు నా కోసమనే ఒక్కరి కోసమే కాదు ప్రజల కోసం పనిచేయాలి అంటే ఇలా ఉండిద్ది అనేటువంటిది ఇంక అప్పుడు అర్థం చేసుకొని బాగానే ఉన్నది. ఇక ఆ రోజు నైట్కే అన్నకు తెలిసినటువంటి కొంతమంది డాక్టర్లు ఈ కర్నూలు అటు తెలిసినటువంటి డాక్టర్లు ఉంటే వాళ్ళను పిలువనంపేసి అన్న అప్పుడు ఇంకా నైట్కే అమ్మను పంపించేసినాం బయటికి ట్రీట్మెంట్ కోసము. అమ్మ 6 నెలలు అక్కడే ఉన్నది. 6 నెలలు ఎక్కడో తెలిసిన వాళ్ళ దగ్గరే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకొని కొంచెం నడవగలిగిన స్థితి వచ్చింది. అప్పుడు ఇంకా ఫోన్ చేపిస్తుంది మనకి, నేను ఉండలేను ఇక్కడ, నేను వస్తాను, నేను కనీసం ఒక్కసారన్నా చూసి వస్తాను అని చెప్పేసి మాట్లాడింది. ఇక మాకు ఫోన్ చేపించి మాట్లాడింది, మరి ఏంటమ్మా నేను వచ్చి ఒకసారి చూసి వస్తాను అని చెప్పేసి అంటే, సరే నువ్వు ఎట్లుంది నడవగలిగే పరిస్థితి ఉందా లేదా అంటే, సరే నేను నడుస్తాను అని చెప్పేసి అన్నది. అని ఇంకా అన్న అప్పారావే అన్ననే ఏపీటీ పెట్టుకొని ఉన్నాడు. ఇక ఆ ఏపీటీకి మా అమ్మ రావాలి, తర్వాత శ్రీధర్ అని నెల్లూరు జిల్లా అనేమో అన్నది, ఆయన డీబీసీ నెంబర్ ఇక్కడ ఆయన రావాలి, తర్వాత ఇంకొక అన్న బయట నుండి ఇంకొక అన్న కూడా రావాలి. వీళ్ళ ముగ్గురు వచ్చి బద్వేల్లో కలవాలి. బద్వేల్లో కలిసేసి వాళ్ళ ముగ్గురు కలిసి ఇక్కడ ఊర్లో నల్లమల అడవి అంచులలో ఉన్నటువంటి ఆ ఊర్లలోకి రావాలి. ఆ ఊర్లోకి వెళ్ళి తీసుకురమ్మని చెప్పేసి మా దళం దగ్గర ఉన్నటువంటి ఒక అబ్బాయిని సుధాకర్ అని చెప్పేసి పంపించినాము. ఆ అబ్బాయి కూడా ఏసీ నెంబరు వడ్లరామాపురం ఆ అబ్బాయిది సుధాకరు. ఆ అబ్బాయిని పంపించినాము. వెళ్ళేటప్పుడే గ్రేహౌండ్స్ బ్యాచ్ పట్టుకున్నారు. అప్పుడు బద్వేల్కి గ్రేహౌండ్స్ వచ్చారా? లేదన్నా, బద్వేల్లో వీళ్ళ ముగ్గురు కలిసిండ్రు. బద్వేల్లోనే వీళ్ళని పట్టుకున్నారు. వీళ్ళని పట్టుకోవడము బద్వేల్లో పట్టుకోలేదులే. ఈ అబ్బాయి బద్వేలుకి వెళ్ళాలేమో ఏపీటీ అంత నిర్దిష్టంగా నాకు తెలియదు, అన్నకి అప్పారావు వీళ్ళిద్దరు పెట్టుకొని ఉన్నారు. వాళ్ళు మా దగ్గర నుండి వెళ్ళినటువంటి సుధాకర్ను గ్రేహౌండ్స్ బ్యాచ్ పట్టుకున్నారు. గ్రామం దగ్గరలోకి వెళ్తున్న టైంలోనే పట్టుకున్నారు. ఇతన్ని పట్టుకొని కొట్టేసరికి ఇతను చెప్పిండు ఎవరెవరి కోసం నేను వెళ్ళేది అనేటువంటిది చెప్పిండు. చెప్తున్నానే ఇక మొత్తం లోపల పెద్ద ఎత్తున బ్యాచీలు దిగినాయి మేమున్నటువంటి ఏరియాలో. తర్వాత ఈ సెల్లు మాట్లాడినాము, ఇంకా సెల్లు ప్రభావము, తర్వాత దొరికిండు ఆల్రెడీ అబ్బాయి. అప్పటికి మొత్తంగా ఈ నల్లమల డివిజన్లో ఉన్నటువంటి బ్యాచ్ మొత్తం అందరం కలిసి ఒకే దళంగా తిరిగేవాళ్ళము నిర్బంధం పెరిగిన తర్వాత. అట్లా ఇక ఈ బ్యాచ్ అంతా ఇక్కడే ఉంది అనేటువంటి దాంతో పెద్ద ఎత్తున బ్యాచ్లు దిగినాయి గిద్దలూరు ఏరియాలో. ఇక అడవిలోకి కూడా ఎక్కడ చూసినా బ్యాచ్లే మరుసటి రోజు కల్లా. అట్లా ఇక మరుసటి రోజు అమ్మను పట్టుకున్నారు అనేటువంటిది మేము, సరే ఈ అబ్బాయి రాలేదు, ఏపీటీ కోసం వెళ్ళిండు, మరి ఈ అబ్బాయి సాయంత్రానికల్లా రాలేదు, సరే అసలు అమ్మ వాళ్ళకు ఫోన్ చేసి తెలుసుకుందాము, అమ్మ వాళ్ళకు ఫోన్ చేయడానికి వెళ్ళిరా అని చెప్పేసి అప్పారావు అన్న మా చెల్లికి చెప్పి, చెల్లి అప్పుడు గాడ్డు అప్పారావు అన్న గాడ్డు మా చెల్లెలు. ఇంకా చెల్లిని ఇంకొక అబ్బాయిని పంపిస్తే చెల్లి మాట్లాడితే నేను అయితే వాళ్ళు కోడ్ పెట్టుకొని ఉన్నారు, అమ్మతోటి కోడ్ పెట్టుకున్నారు. నువ్వు ఒకవేళ పోలీసులకు దొరికినావు అనుకో ఏం మాట్లాడాలి అంటే, నేను అన్నోళ్ళ దగ్గర ఉన్నాను అని మాట్లాడు, మాకు అర్థమవుతుంది అంటే నువ్వు వేరేది మాట్లాడడానికి ఇంకా వీలు లేదు కదా, ఆ మాట చెప్తే మాకు అర్థమవుతుంది అని చెప్పేసి చెప్పిండంట. ఆమె మాట ఫోన్ ఎత్తుతున్నాగానే ఆ మాటే చెప్పింది. కానీ మేమేమనుకున్నాం, మాకు తెలియదు కదా, ఆ కోడ్ మాకు చెప్పలేదు కదా. సరే చెల్లెలు వచ్చేసి అమ్మ బాగానే ఉందంట అంటే అన్న మాట అమ్మ చెల్లెలు చెప్పలేదు, బాగానే ఉందంట, బాగానే ఉన్నాము తర్వాత వస్తానులే అని చెప్పేసి అన్నది, పెట్టేసినది అని చెప్పేసి అన్నాడు. బాగానే ఉంది అంటే సరే ఏంది మరి ఇంకా మళ్ళీ మనం ఎప్పుడు చేస్తే అప్పుడు ఫోన్ ఎత్తాలి కదా, మరి ఫోన్లు ఎత్తుతలేరే అనేటువంటి డౌటు ఆ అన్నకు వచ్చింది. ఇక మళ్ళీ సాయంత్రము 4 గంటల టైంలో మళ్ళీ చేసి రమ్మన్నాడు. సరే నువ్వు కూడా వెళ్ళు పద్మ అని చెప్పేసి నాకు పంపించిండు. మీ ఇద్దరం వెళ్ళినాం, నేను మా చెల్లెలు ఇద్దరం వెళ్ళినాము.
ఫోన్ చేస్తున్నానే నేను అన్న వాళ్ళ దగ్గర ఉన్నాను, మీరు మంచిగా ఉండండి అని చెప్పేసి మాట్లాడింది. అంటున్నానే అవతల గుసగుస వినిపిస్తుంది. అసలు ఎక్కడున్నారో అడుగు మేము వస్తామని చెప్పు అని చెప్పేసి చెప్తున్నారనమాట. అరే గుసగుస వినిపిస్తుంది కదా అని చెప్పేసి అర్థమైంది మాకు. ఏదో మాట వేరుగా వస్తుంది, అన్న వాళ్ళ దగ్గర ఉన్నాను అంటుంది కదా, ఏదో పక్కన మరి ఎక్కడుందో అడుగు అంటున్నాడు, ఎక్కడ ఉందో అడుగు వెళ్దాము అని చెప్పేసి అంటున్నారు కదా అని చెప్పేసి అంటున్నా. అమ్మ ఏం మాట్లాడతలేదు. వెంటనే అమ్మను కొట్టిండ్రు పోలీసు వాళ్ళు. అమ్మ అడుగుతలేదు కదా ఆ విషయము, ఎక్కడున్నారో అడుగు మనం వెళ్దాము అని చెప్పేసి అంటే ఆ విషయమే అసలు అడుగుతలేదు మాకు. నేను బాగానే ఉన్నాను, మీరు మంచిగా ఉండండి అని చెప్తుంది మా అమ్మ. చెప్పింది. ఇంకా పోలీసు వాళ్ళు కొట్టడం స్టార్ట్ చేసిండ్రు. ఫోన్ కింద పడిపోయింది. ఇంకా అమ్మను కొడతా ఉన్నారు, అమ్మ కేకలేస్తుంది. ఇక కిందికి వచ్చేసి చెప్పినాము, ఇట్లా అన్న వాళ్ళ దగ్గర ఉన్నామని చెప్పేసి ఉదయమే చెప్పినది. ఈ కోడు మరి నీకు చెప్పిందా అంటే చెప్పింది, ఉదయమే చెప్పింది, మరి నువ్వు అడగలేదు కదా నన్ను అని చెప్పేసి చెల్లెలు చెప్పింది. ఇక అప్పటికి కొట్టడం స్టార్ట్ అయింది. వెంటనే ఇక మళ్ళీ అన్న మేము వెళ్ళేసి వెంటనే అన్నకు తెలిసినటువంటి విలేకరులందరికీ, బయట మనకు తెలిసినటువంటి విలేకరులందరికీ మనం ఫోన్లు చేసి చెప్పేసినాము, ఏమైనా చంపే అవకాశము ఉందేమో, చంపకుండా ఉండడం కోసం కోర్టుకు హాజరుపరచాలి అని చెప్పేసి వెంటనే ఈశ్వరమ్మను కోర్టుకు హాజరుపరచాలి అని చెప్పేసి మనం పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చినాము. ఇంకా విలేకరులతోటి అందరితోటి మాట్లాడినాము. అంతలక్క 1ంటికి 2ంటికల్లా మొత్తం హెడ్ న్యూస్లలో వస్తుంది, రోలింగ్ వస్తుంది, ఇట్లా నాగిరెడ్డి ఈశ్వరమ్మను కోర్టుకు హాజరుపరచాలి, మిగిలినటువంటి శ్రీధరు వీళ్ళను కోర్టుకు హాజరుపరచాలని చెప్పేసి వస్తున్నది అని చెప్పేసి మనకు తెలిసిన వాళ్ళు మళ్ళీ చెప్పిండ్రు. అయినా ఇంకా వెంటనే అయితే మేము వెంటనే ఇట్లా వస్తుంది కాబట్టి చంపరు అనుకున్నాము. తెల్లారి మళ్ళీ పేపర్లలో చూస్తే నల్లమల అడవిలో భారీ అనుకుంటారు, 4 చనిపోయినారు, అందులో నాగిరెడ్డి ఈశ్వరమ్మ ఆలియస్ సావిత్రి, నల్లమల దళ కమాండరు అని చెప్పేసి పేపర్లు వచ్చింది. ఇక అప్పుడు బాగా ఇదైపోయినాము. అసలు ఏంటి ఇక్కడ నల్లమల అడవిలోకి తీసుకెళ్ళేసి రంగస్వామి గుడి ఆ ఏరియాకు తీసుకెళ్ళేసి కొండ మీద కాల్ చేసిండ్రు 4 తీసుకెళ్ళేసి. ఇక్కడ దొరికిన అతను, అక్కడ నుండి వచ్చినటువంటి 3. అట్లా మా అమ్మను. ఎవరు అప్పుడు ఆఫీసర్? ఇక్కడ లోకల్గానైతే రంగనాథ్ ఉన్నాడు, రంగనాథ్ సార్ అని ఇప్పుడు ఎస్పీ, ఆ సార్ ఉన్నాడు లోకల్గా డిఎస్పీగా. ఇక ఎస్పీగానైతే మహేష్ చంద్ర లడహ ఉన్నాడు. ఆ టైంలో జరిగింది.